అందరికీ నమస్కారం. జగన్‌కి ఘోర ప్రమాదం, తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వైసీపీకి భారీ డ్యామేజ్ జరుగుతుందా? ఆ పార్టీ నైతికత దెబ్బతింటుందా? అయితే అది జేజేతుల హైకమాండ్ చేసుకున్న నష్టమా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం వైసీపీ నైతిక దెబ్బతినేలా ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షం రోజులకు ఒక వీడియో బయటకు వస్తోంది. తొలుత విజయసాయిరెడ్డి ఎపిసోడ్ నడిచింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భర్త తెరపైకి వచ్చారు. అయితే తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. DNA టెస్టుకు డిమాండ్ చేశారు. కానీ ఎందుకో ఆయన అనుమానాలను నివృత్తి చేసేలాగా వైసీపీ నుంచి ఎటువంటి సమాధానం లేదు. కానీ ఇష్యూను డైవర్ట్ చేసి సైలెంట్ అయ్యారు. అటు తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం బయటపడింది. కుటుంబ కథ అనుకున్న ఎంతటి విభాగానికి ఓ మహిళ కారణమని బయటపడింది. దాదాపు పక్షం రోజులు రచ్చ నడిచింది. ఇప్పటికీ ఫుల్ స్టాప్ నడపడం లేదు. అయితే ఇంతలోని ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్య వీడియో బయటికి వచ్చింది. ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అంటూ చెబుతున్న బాధితులే స్వయంగా బయటికి పెట్టడంతో వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. అయితే ఇలా మొత్తం ఎపిసోడ్లో వైసీపీ నతికి దెబ్బతింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివి జరిగాయి. కానీ అధికారంలో ఉండడంతో అన్నీ కొట్టుకెళ్ళాయి. కానీ ఇప్పుడు విపక్షానికి వచ్చేసరికి సీన్ సితారవుతోంది. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మాంసం తిన్నామని ఎముకలు మెడకు కట్టుకుంటే ఎలా ఉంటుందో వైసీపీ చర్యలు అలాగే ఉండేవి. అయితే కానీ ప్రతిపక్షంలో వచ్చేసరికి అవన్నీ వికటించాయి. వైసీపీ నైతికతను ప్రశ్నించే పరిస్థితికి దాపురించాయి. అయితే వైసీపీలోని మాజీ మంత్రుల్లో ఒకరు అరగంట అన్నారు, మరొకరు గంట చాలన్నారు. అయితే ఇది చాలా అన్నది మహిళలతో ఆ వీడియోలు అప్పట్లో బయటకు వచ్చాయి. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ నాడు వైసీపీ హైకమాండ్ స్పందించలేదు, కనీసం ఖండించలేదు కూడా. దీంతో వైసీపీలో ఇదో అలవాటైన అంశంగా మారిపోయింది. అటు తర్వాత ఓ ఎంపీ అసభ్య వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కూడా వైసీపీ హైకమాండ్ ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. అయితే ప్రజాక్షేత్రంలో ఉన్న పార్టీలో నేతలు తప్పు చేస్తే ఆ ప్రభావం పార్టీపై చూపడం ఖాయం. అయితే ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నేతల వివాదాస్పద వ్యవహార శైలి బయటపడినా పెద్దగా స్పందించలేదు. నేతలపై చర్యలకు ఉపక్రమించలేదు. అందుకే ఇప్పుడు పార్టీ నైతికత దెబ్బతీసేలాగా నెలకు ఒక వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. తొలుత విజయసాయిరెడ్డి, తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ, నిన్న ఎమ్మెల్సీ అనంతబాబు, ఈరోజు ముంబై నటి వ్యవహారం వైసీపీ మెడకు చుట్టుకుంది. ఆ పార్టీ నైతికతను దెబ్బతీసేలాగా ఉంది. ఈ విషయంలో అయితే చాలామంది అయితే చంద్రబాబు నాయుడు కంటే జగన్కే రాజకీయంగా భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉందని, ఇది కోలుకొని ప్రమాదం అని చెప్పేసి చాలామంది సీనియర్ నాయకులు అయితే చెబుతున్నారు. ఈ విషయంలో జగన్ అయితే ఎలా బయటపడతారో, ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుంటారో చూడాలి. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గడపలు నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.